తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ విశాఖపట్నంలో జరిగిన దొరికిన కంటైనర్‌లో ఆ డ్రగ్స్ అనేవి కూడా అందులో వైసీపీ హస్తం ఉందని చెప్పేసి టీడీపీ, బీజేపీ. లేదు అది టీడీపీ, బీజేపీ వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి ఇటు వైసీపీ. నిజంగా కంటైనర్‌లో ఎవరి హస్తం ఉంది? అసలు ఏంటి విశాఖలో డ్రగ్స్? ఓపెన్‌గా ఫ్యాక్ట్స్ బయటకొచ్చినియి. ఓపెన్‌గా వచ్చినియి. ఈడ ఊరినే బీజేపీను, టీడీపీ ఒకటి అందుకనే చంద్రబాబు ఇంకా లోకానికి ఆ విషయం తెలియటానికి ముందే తొందరపడిపోయాడు. తను కవర్ చేసుకుంటానికి. అది టోటల్‌గా టీడీపీ, బీజేపీ వ్యక్తులు ఇప్పుడు వాళ్ళకి సంబంధం వాళ్ళ బంధువులున్నారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధం ఉందా? పురంధేశ్వరికి సంబంధం ఉందా? పురంధేశ్వరి హ్యాండ్ ఉందా అనేది తర్వాత విషయం. పురంధేశ్వరి తాలూకు బంధువులు దాంట్లో ఉన్నారు ఆ కన్సర్న్‌లో. అలాగే టీడీపీ యొక్క ముఖ్యులు ఆ కన్సర్న్‌లో ఉన్నారు. సో, ఈ చంద్రబాబుకి ఎంతవరకు ప్రమేయం, పురంధేశ్వరికి ఎంతవరకు ప్రమేయం అనేది కాదు ప్రశ్న. వీళ్ళ చెయ్యి ఉంది, వీళ్ళు తెప్పించారు అనటానికి కాదు అది. అది తప్పుడు మాట. కానీ వాళ్ళ యొక్క బంధువుల ప్రమేయం ఉంది. వైసీపీ వాళ్ళకి సంబంధం లేదు. వీళ్ళ మనుషులే ఉన్నారు. అందరూ ఆ వ్యాపారం చేస్తున్నవాళ్ళు వీళ్ళ మనుషులు. కనుక వీళ్ళకి ఫండ్స్ ఇచ్చినప్పుడు ఆ డబ్బుల నుంచే వచ్చినాయి వీళ్ళకి ఫండ్స్ వీళ్ళ దగ్గర నుంచి. ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ తేలాల్సిన విషయాలు. వైసీపీ వాళ్ళు ఉన్నారని అందుకని తొందరపడిపోయాడు ముందే ఆయన. ఎందుకంత తొందర? దొంగలు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుక్కున్నట్టు ఆ వార్త వచ్చిందో లేదో బీజేపీ వైసీపీ అని ఏదో వాగులు వాగేశారు. ఇప్పుడు అన్నీ బయటకు వచ్చినాయి. ఎవరెవరు కోటిరెడ్డి ఎవరు, ఇంకోళ్ళు ఎవరు, ఎవరు బంధువులు ఎవరు, ఏంటి అన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు నోరు మూసుకుని ఇప్పుడు మాట్లాడలేదు. మరి 3 రోజుల నుంచి ఎందుకు మాట్లాడలేదు? మొదటి రోజు అంత హంగామా పవన్ కళ్యాణ్ నుంచి ఇష్టం వచ్చాడు. డామ్ డూమ్ డకార్ అది చేసేస్తారు, అది చేస్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పరుగు తీసేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ రాజకీయం కోసం ఆంధ్ర రాష్ట్రం అడుక్కు తింటుందన్నట్టు, ఆంధ్ర రాష్ట్రం దౌర్భాగ్య స్థితిలో ఉందన్నట్టు, ఆంధ్ర ప్రజలు ఇక్కడ డ్రగ్స్కి వాటికి సోమరిపోతులు అయిపోయారు. డ్రగ్స్ అని బయట ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక చిన్న బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు ఈ చంద్రబాబు, ఈ పవను, ఈ వీళ్ళ రాజకీయాల కోసం. చాలా దరిద్రం. అది మానుకోవాలి వాళ్ళు. ఇప్పుడు గాజువాక కాదని భీమవరం అంటే గాజువాక భీమవరం కాదని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఏముంది, ఇక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు. తను అసలు కాపు నాయకుడిగా ప్రజలు అంగీకరిస్తే కదా. పవన్ కళ్యాణ్ని ఇప్పటికీ కాపులకు మోసం చేసినవాడు, కాపులకు ద్రోహం చేసినవాడు, కాపులను తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోపెట్టినవాడు అని చెప్పి ఫీల్ అవుతున్నారు కాపులు. సో, అక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు, నన్ను గెలిపిస్తారనుకుంటే అతని భ్రమ. అతను గాజువాకలోనే నిలబడి ఉంటే, గాజువాక భీమవరంలో నిలబడి ఉంటే కొంచెం సింపతి అని వచ్చేది. అయ్యో పాపం పోయిసారి ఓడించాం, ఈసారి మళ్ళీ వచ్చాడు కదా పాపం గెలిపిద్దాం ఒకసారి అయినా అని సింపతి ఏమైనా ఉండేది. ఆ సింపతి కూడా రాదు. ఇప్పుడు భీమవరంలోకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇతను పిఠాపురంలో ఇతనికి ఏమి బేస్ ఉంది? వాళ్ళేమో లోకల్ కావాలని, పిఠాపురంలో లోకల్ కావాలని కోరుకుంటున్నారు. ఈయన అక్కడ ఇప్పుడు పెడతాడట. ఇప్పుడు ఇల్లు పెట్టి అక్కడ ఇల్లు తన సొంతం చేసుకుంటాడట. గెలిపిస్తే దీన్ని ఏదో చేస్తాడట. అసలు గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఆ అమ్మాయి వంగవేటి ఆవిడ గీత చాలా స్ట్రాంగ్, సౌమ్యురాలు, చక్కగా మాట్లాడుతుంది. పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా గౌరవంగా మాట్లాడేది. ఆవిడ చాలా విలువలతోటి దీంతో మాట్లాడుతుంది. నువ్వేమో చిల్లరతనంగా చింపిరితనంగా మాట్లాడుతావు. ప్రజలు అవి చూస్తారు కదా. ఆవిడ కాపు ఆడపడుచు, నువ్వు కాబట్టి ఆవిడ కాపీగా కాపు ఆడపడుచు ఆవిడ. ఊరిని వాగడం తప్పితే పిఠాపురంలో నుంచుంటూ పెద్ద తప్పు. చంద్రబాబు అతన్ని స్కేప్ కూడా చేస్తున్నాడు. చంద్రబాబు అతను ఆడుకుంటున్నాడు, ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకోటి తీసుకొస్తున్నాడు. ఎంపీగా నుంచో నువ్వు. ఎంపీగా నుంచితే మనకు సెంట్రల్లో నీకు లింక్ బాగుంది కదా, సెంట్రల్లో నువ్వు మినిస్టర్ అయిపోతావు గెలిస్తే అని తప్పిస్తున్నాడు. ఎందుకు తప్పిస్తున్నాడు? అసెంబ్లీలో అపోజిషన్లో ఉన్న, మనం గెలవకపోయినా అపోజిషన్లో ఉన్న అపోజిషన్ లీడర్ అని ఉంటుంది, క్యాబినెట్ హోదా ఉంటుంది కదా. ఆ లీడర్షిప్కి మళ్ళీ పోటీ ఎక్కడ వస్తాడు పవన్ కళ్యాణ్. కనుక లీడర్షిప్ ఉండకూడదు. అసెంబ్లీలో తనే ఉండాలి, తర్వాత తన కొడుకే ఉండాలి, ఇంకోళ్ళు రాకూడదు. అందుకని అసెంబ్లీలో తప్పించడానికి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ నుంచి తప్పించడానికి పంపు కొడుతున్నారు. నువ్వు ఎంపీగా నుంచో, ఎంపీగా నుంచుంటే
మంత్రి అవుతారు. ఈ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు కదా! ఆలోచన లేని ఆవేశపరుడు కదా! ఇమ్మీడియేట్‌గా అమిత్ షాను మోడీ అడిగితే ఒప్పుకుంటే నేను చేస్తాను. అంటే ఎంపీ నుంచోవాలంటే ఆయన ఒప్పుకోవాలి. ఎమ్మెల్యే నుంచోవాలంటే ఈయన ఒప్పుకోవాలి. ఏమి లీడర్‌షిప్ ఏమి ప్రజలు ఇయన్నీ చూస్తా ఉంటారు. ప్రజలు ఊరినే బ్లైండ్‌గా ఈయనేదో హీరో గనక గుద్దేయటట్టు గుద్దరు. అలా ఎప్పుడు గుద్దరు. రామారావు గారికి కూడా అలా జస్ట్ హీరో అని చెప్పేసి గుద్దేయలా. అలా ఎప్పుడూ వాళ్ళు ముందు వెనక ఆలోచిస్తారు. అలా అలా గుద్దేస్తారు అనుకుంటే భ్రమ. రామారావు గారికే గుద్దలాట్ల. రెండోసారి ఓడిపోలే ఆయన. ఆయన చెప్పులు పెడితే నా చెప్పులు నుంచోబెడితే గెలుస్తాయని ఒక అహంకారంగా మాట్లాడినందుకు అంతటి మహానుభావుడిని కింద కూర్చోబెట్టారు. సో, నీ అహంకారానికి నువ్వేమి కాకుండానే ఇంతంత అహంకారంగా మాట్లాడుతా ఉంటే తాట తీస్తా, తోలు తీస్తా, నిక్కర్‌తో కడ్రాయితో కూర్చోబెడతా, ఇదిగా నిన్ను గెలిపించారు ప్రజలు. నవ్వుకుంటారు ప్రజలు. అసహ్యంగా పసిబిడ్డ 6-60 దాకా ఏ వర్గం కూడా 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు దాకా కుర్రాళ్ళు ఏ వర్గం కూడా హర్షించే పరిస్థితిలో లేదు. అంటే ఒక నాయకుడు ఎప్పుడైనా గెలవనే ఓడిపోయారు. అసలు ఆ నాయకుడు స్థాయి కనపడాలి. ఇదిగో భలే మాట్లాడుతున్నాడయ్యా! ఈ విషయంలో అతనన్న దాంట్లో భలే విషయం ఉంది. భలే అర్థం ఉంది. ఇవి నిజంగా ఈ పాలసీ వస్తే మనకెంతో బాగుపడతాం. ఇలా చర్చించుకోవాలి ఓటర్సు. నీ నీ మాటలను బట్టి. అలా చర్చకి నువ్వేమీ అవకాశం ఇవ్వట్లా. అలాంటి చర్చలకు డెవలప్‌మెంటో, ఇంకోటో నువ్వొస్తే ఇది జరుగుద్దనో, నువ్వొస్తే ఈ మంచి జరుగుద్దో, నువ్వొస్తే ఈ లాభం జరుగుద్దో, నువ్వొస్తే ప్రజలకి ఇది బాగుంటది అని చర్చ జరగనివ్వట్లా. ఎందుకంటే ఆ చర్చకు తగినట్టు నువ్వు మాట్లాడట్లా. నువ్వు బట్టలోడదీస్తాను, ప్యాంటోడదీస్తాను, మాకు లక్షలతోటి ఇప్పుడు ఈయన ఓడిచ్చడానికి లక్షలా? ఎవడయ్యా లక్షలిచ్చేది ఓటుకి? తను తను పవన్ కళ్యాణ్‌కి ముందు నుంచి అదొక అలవాటు. తనను తను అధికం చేసుకొని మాట్లాడటం. తన చుట్టూనే ప్రపంచం ఉన్నట్టు, తన చుట్టూనే తన్నే అందరూ ఏకాగ్రతతో కేంద్రీకృతమై చూస్తున్నట్టు తను చెప్పుకుంటా ఉంటాడు. అతన్ని అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ ఓడించడానికి ₹1,00,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. తను గొప్ప కదా! అంటే తనంత పెద్ద స్టేచర్ ఉన్నవాడు తను ఓడించడానికి ₹1,00,000 ఇస్తారు. ఏమి ఆళ్ళేసోలు ఈయన చెప్పేసుకున్నాడు. 1,00,000 ఇచ్చినా సరే మీరు 1,00,000 ఓటుతో మెజారిటీకి ఈ సినిమా డైలాగులు, ఈ డైలాగులన్నీ ప్రజల్లో పనిచేయవు. ప్రజల్లో ఎలక్షన్స్ అనే ఎన్నికలు వేరమ్మా, సినిమా వేరు. సినిమాలో నువ్వు ఇలాంటి డైలాగులు కొడితే తప్పట కొడతారు, ఏరలేస్తారు. పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చినప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల్ని మెప్పి పొందాలి. ప్రజల యొక్క ఆలోచనలకి నువ్వు తు ము తి తృప్తిపరచాలి అంటే ఒక నిర్దిష్టమైన విధానంతో మాట్లాడాలి. ఒక డీసెంట్‌గా మాట్లాడాలి. ఒక డిగ్నిఫైడ్ ప్లానింగ్‌లో మాట్లాడాలి. అందుకని ఈ మాటలు అతను ఉండేది సచ్చేది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలపై సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలను పోటీ పెట్టడం గల వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఇప్పుడు పిఠాపురం కన్ఫర్మ్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ అవ్వడానికి ముందే వంగ ఏదని పెట్టేశారు ఆయన. అట్లాగే లేడీస్ వాళ్ళ లిస్టు ప్రకారం వాళ్ళు పెట్టేశారు. వీళ్ళు ఇంకా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా కింద మీద పడతా ఉన్నారు కదా! వాళ్ళ కోసం ఏం పెట్టలా. ఆయన పాటికి ఆయన పెట్టాడు. వీళ్ళు వస్తున్నారు. ఆడవాళ్ళతోటి పోటీ పడటానికి వస్తున్నారు. వీళ్ళకి ఆడవాళ్ళు లేరు. ఇక ఆడవాళ్ళని గౌరవించే పార్టీ కాదు కదా! ఆడవాళ్ళని ఊరినే పేరుకి వాడుకోవడం తప్పితే అగౌరవంగా మాట్లాడే బ్యాచ్ ఈ తెలుగుదేశం బ్యాచ్. కనుక వాళ్ళ కోసం పెట్టలా. జగన్ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వెళ్ళిపోతున్నాడమ్మా. అన్నీ ప్రిపేర్డ్‌గా, ఒక సిస్టమాటిక్‌గా, ఒక అంచనాలతోటి వెళ్తున్నాడు. వీళ్ళు ఇంకా అంచనాలు ఈ అపోజిషన్ అనేది అంచనాలు లేవు, కుంచనాలు లేవు, ఏమీ లేవు. ఇంకా తర్జన భర్జన బీజేపీ ఏదో ఒక రకంగా బీజేపీ సీట్లు అనౌన్స్ చేశారు. ఏమన్నా అసలు బీజేపీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారు దాంట్లో? బీజేపీ క్యాండిడేట్స్ ఉన్నారా? సోమవీర్ అసలు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చిన సీఎం రమేష్, కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరి, ఇక్కడి నుంచి మళ్ళీ మరో కాంగ్రెస్ నుంచి వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన ఈయన వరప్రసాద్ తిరుపతి నుంచి, కాంగ్రెస్ నుంచి ఇంకొకటి నుంచి 35 ఏళ్ళుగా పార్టీలో కంకణాలు కట్టుకుని రక్తం చిందిస్తూ పార్టీ కోసం పోరాడుతున్న క్యాండిడేట్స్ అందరినీ పక్కన పెట్టి
ఆ? ఈ ఇతర పార్టీల నుంచి వచ్చి వాళ్ళు గుండెల నిండా ఎజెండా బీజేపీ ఎజెండా ఎదుర్కొంటుంది వాళ్ళకి గుండెల నిండా ఉంది. రేపు అయితే సీఎం మినిస్టర్ రేపు అవకాశం వస్తే తెలుగుదేశంలోకి వెళ్తాడు, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్తాడు, ఏ, బృందేశ్వరు కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోద్ది, ఇలా తెలుగుదేశం వెళ్ళిపోద్ది. వీళ్ళెవరు ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి కమ్ వాట్ మే, పదవి రాని లేకపోని ఇదే సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని మేము కట్టుబడి ఉన్న మనుషులు కాదుగా ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళు. వీళ్ళకి టికెట్లు అసలు బీజేపీ క్యాండిడేట్స్ లేరు. టీడీపీ షాడో క్యాండిడేట్స్ ఉన్నారు తప్పితే, కాంగ్రెస్ షాడో క్యాండిడేట్స్ ఉన్నారు తప్పితే బీజేపీ క్యాండిడేట్సే లేరు. బీజేపీ క్యాండిడేట్స్ పెట్టలా, ఉన్న పేరుకు బీజేపీ అలయన్స్ అని తప్పితే బీజేపీ లేదు. తెలంగాణ అట్లనే ఇచ్చారు కదండి. తెలంగాణ అదే ఇచ్చారుగా. తెలంగాణ బీజేపీ అందుకని చెప్పి మొదటి నుంచి చాలా రోజులు వచ్చి బీజేపీ నేషనల్ లెవెల్ లీడర్షిప్ ఇంకా కాస్త గౌరవంగా ఘనంగా ఉంది, కానీ స్టేట్ లెవెల్లో ఈ ఉభయ రాష్ట్రాల్లో బీజేపీ లీడర్షిప్ అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంది, దిగజారిపోయిన పరిస్థితిలో ఉంది, అమ్ముడుపోయే పరిస్థితిలో ఉంది, వ్యక్తిత్వాన్ని కోల్పోయిన నీచ నికృష్ట భ్రష్ట స్థితిలో ఉంది ఈ రెండు స్టేట్ల యూనిట్లు. ఈ యూనిట్లు వాళ్ళకి పార్టీకరణ కూడా వాళ్ళ వ్యక్తి స్వార్థాలే ముఖ్యం. ఇవాళ తెలంగాణలో ఏదో అంటున్నారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వింటున్నాం 2 ఎకరాలు ఎంపీ సీట్ కావాలంటే 2 ఎకరాలు రాసిస్తే అది గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు కిచెన్ కమిటీ అని చేశారు. ఈ దౌర్భాగ్యం ఇంతవరకు నేను ఆ పార్టీలో ఇన్నేళ్ళు ఉండి వాడు బయటకు లేకపోయినా ఆ పార్టీలో ఇన్నేళ్ళు చూశాను, ఎప్పుడు లేదు ఒక సిద్ధాంతం. అందుకనే మా లాంటి వాళ్ళు గుండెలు పగిలేలా నిలబడ్డాం. ఇవాళ సిద్ధాంతం పోయింది, రాద్ధాంతం తప్పితే ఇంకోటి లేదు. దౌర్భాగ్యం అమ్ముడుపోవటం కాంగ్రెస్ కన్నా కష్టంగా హీనంగా ఎంత దిగజారిపోతుంది రెండు ఉభయ రాష్ట్రాల్లో బీజేపీ. ఇవి ఎందుకు వేస్తారు ఓట్లు? ప్రజల్ని ఆకర్షించటమో, ప్రజల్ని ఆకర్షించగల శక్తో, ప్రజలు ఓట్లు సంపాదించగల వ్యూహరచన చేయగలిగిన సమర్థులు లేరు. ఒకప్పుడు ఉండేవారు బీజేపీలో. అందుకనే ఒక వెంకయ్య నాయుడు, ఒక ఆలయ నరేంద్ర, ఒక చలపతిరావు గారు వైజాగ్, ఒక రామారావు గారు, ఒక దత్తాత్రేయ గారు, ఒక విద్యాసాగర్ గారు, ఒక ఇంద్రసేన, ఇలా ప్రజల్లో నిలబడి సిద్ధాంతాన్ని కట్టుబడి పోరాడిన నాయకులు ఉన్నారు. ఇవాళ బీజేపీలో వాళ్ళందరూ రిటైర్ అవ్వటమో లేదా గవర్నర్గా వెళ్ళిపోవటమో ఇంకోటిగా వెళ్ళిపోయారు. లేరు. ఇవాళ ఉన్న లీడర్షిప్ ఎందుకు విలువలు లేని లీడర్షిప్, అమ్ముడు పోవటానికి సిద్ధమై ఎవరు అధికారంలో ఉంటే ఆ సీఎం తోటికి చక్కదిద్దుకుంటూ తప్పితే వాళ్ళ బెనిఫిట్లు పర్సనల్ బెనిఫిట్ పార్టీ లేదు.